హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను పాలని బాగా మరిగించుకొని దాని మీద వచ్చిన మీగడను మొత్తం కలెక్ట్ చేసుకున్నాను. ఇది 45 days కలెక్ట్ చేసిన మీగడ. ఇప్పుడు మీగడ వెయిట్ చూడడానికి ఫస్ట్ బౌల్ వెయిట్ తీసేసాను. మీగడ వెయిట్ 1738 grams వచ్చింది. నెక్స్ట్ నేను మా మావయ్య నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ మీగడని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 2 glasses వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా కొద్దిసేపు మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఇంకా వెన్న రాకుంటే 1 glass వాటర్ వేసి మరి ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు కూల్ వాటర్ వేసుకుంటే లేదా ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా వెన్న చాలా బాగా వస్తుంది. ఇది చూసారా, ఫస్ట్ టైం మిక్సీ పట్టిన దానిలో ఇంత మీగడైతే వచ్చింది. బయట దొరికే నెయ్యి కంటే మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది. మీగడని కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుని అందులోకి వాటర్ యాడ్ చేసి వెన్ననైతే ఇలా తయారు చేసుకోవాలి. మిక్సీ పట్టి వెన్నని ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయింది. మాకు 1738 grams మీగడకు 1331 grams వెన్న వచ్చింది. ఆ వెన్నను 2-3 times బాగా వాష్ చేసి ఒక మందపాటి ఒక బౌల్ తీసుకోవాలి. బాగా వాష్ చేసిన వెన్నను ఆ బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ వెన్నను మొత్తం మరిగించడానికి నేను స్టవ్ మీద పెట్టేస్తున్నా. హై టెంపరేచర్లో పెట్టుకొని వెన్న మొత్తం మెల్ట్ అయ్యేదాకా మధ్యలో స్పూన్తో తిప్పుతూ మొత్తం కరిగించుకోవాలి. ఇక్కడ వెన్న మొత్తం మెల్ట్ అవడానికి కాస్త టైం పడుతుంది. మనం ఓపికగా అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ కరిగించుకోవాలి. అలా మధ్యలో తిప్పకపోతే కింద అడుగంటిపోతుంది. అందుకే మనం జాగ్రత్తగా వెన్నను మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నంతసేపు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వెన్న బాగా మరిగిన తర్వాత పైన ఆయిల్ లాగా కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే మనం టెంపరేచర్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారా, నాకు పైన బాగా ఆయిల్ లాగా ఏర్పడింది కదా. నాకు వెన్న ఇలా బాగా కరగడానికి 20 minutes పట్టింది. కరెక్ట్గా ఈ టైంకి తమలపాకు వేస్తే ఆ ఫ్లేవరు అండ్ నెయ్యి కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే టైంకి మాకు దొరకలేదు, అందుకే వేయలేదు. నెయ్యి రెడీ అయిపోయింది. మేము దాన్నంతా వడగట్టి ఒక దాంట్లోకి తీసుకున్నాము. మాకు 689 grams నెయ్యి వచ్చింది. ఇది లీటర్ క్యాను. లీటర్కి 300 grams అయితే తక్కువ వచ్చింది. ఒకటేమో ముందు మంత్ది, ఇది ఈ మంత్ నెయ్యి. చూసారుగా హోమ్మేడ్ ఘీ ఎలా తయారు చేసుకోవాలో. అండ్ మీరు కూడా ట్రై చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.